మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం ఎంత నిజాయితీగా స్పష్టంగా మాట్లాడినా కొన్ని సందర్భాల్లో మన మాటలు ఇతరులకు తప్పుగా అర్థం కావచ్చు, లేదా తప్పుగా వారే అర్థం చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక సంబంధాలలో అనేక సమస్యలకు ఖచ్చితంగా దారితీస్తుంది. మరి మన మాటలు ఎందుకు ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు? మనం ఎంత చక్కగా వివరించినప్పటికీ ఎందుకు కొన్ని సందర్భాల్లో అపార్థం కలుగుతుంది? దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలను అర్థం చేసుకోవడం, ఇక వాటికి పరిష్కారాలను కనుగొనడం కూడా ఎంతో ముఖ్యం కదంటారా? ఇక ఇందులో మొట్టమొదటిది వ్యక్తిగత భావోద్వేగాలు.